వస్తే ప్రాబ్లం ఉండదు. మెట్రో సర్వీసులు ఎక్కువ చేయండి. ముజీబ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు పార్టీల పరంగా కాంపిటీషన్ పెట్టుకొని ఉచితాలు ఇస్తున్నారు, ప్రజలకు పెడుతున్నారు, సంతోషం ఏమైనా చేసుకోనియండి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే మాత్రం మరి ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఉద్యోగులతోని సంక్షేమ పథకాల నుంచి మొదలైతే అన్ని పనులు చేయించుకుంటుంది. కానీ మళ్ళీ ఏడేసిన గొంగడు ఆడనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు మళ్ళీ శూన్యంగానే ఉంటున్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధికి అవకాశం లేదు. మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం మాట్లాడదాం అనుకున్నదా లేదా? సీదా సవాల్కి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 3 man కమిటీ, సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ రిప్లై ఇచ్చిన తర్వాత 16 అంశాలు ఒప్పుకున్నామన్న ప్రభుత్వం 2 నెలలైంది. ఇప్పటి వరకు దాని ఊసు లేదు. ఏడేసిన గొంగడు కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం అయింది. ఇది చేస్తున్నాం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ నాయకులు అంటే అస్సలు కూడా కేర్ లేదు. మళ్ళీ ఓసారి వాళ్ళని కలవాలంటే మేము లాబింగ్ చేసుకునే వరకు సగం పుణ్యకాలం దాటిపోతుందండి. ఇది వాస్తవం. దీని అర్థం ఏంది? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, ఉద్యోగ సంఘాలని సీరియస్ గా పరిగణిస్తలేదు అన్నదే నేను అనుకుంటున్న వ్యవహారం. మీకు ఒకటి చెప్తున్నా, మీకు పర్మనెంట్ గా ఈ ప్రాబ్లం ఉండబోతుంది. మీకు ఉద్యోగులు జీతాలు లేటు ఇవన్నీ కూడా ఇట్లా ఈ స్కీమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. నేను నెక్స్ట్ ఎలక్షన్ కన్నా 2028 కన్నా మీరు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకోకపోతే మీకు ఉద్యోగులు అన్నవాడు ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇది ఒకటి, ఎందుకంటే ఈ అప్పులన్నీ చేసుకుంటే సిద్ధంగా ఉండాలి. అట్లాంటప్పుడు అందరూ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉచితాలకు సంబంధించి మీకు సొల్యూషన్. ఎందుకంటే ఈ 700 కోట్లు ఇచ్చినా సరే 14 నెలలు అవుతుంది. ఆ 700 కోట్లు కూడా బంద్ చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ మీద పడ్డారు. గ్రామ పంచాయతీ బిల్స్ శాంక్షన్ చేస్తారు, రైతు బంద్ చేస్తారు. మీరు చేస్తే ఏమొస్తుంది? ఏం కాదు కదా. ఇప్పుడు రూరల్ ఎలక్షన్ లో మీకు అవసరం లేదు మీతోటి. సరే సార్, రేపు చూస్తారు కదా అన్ని మీరే, మీకే తెరపైన అన్ని విషయాలు వస్తాయి. ఇప్పుడు భరత్ గారు మీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి మీరు అన్నది. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నది ఉచితాలు అనేది. క్షేత్రస్థాయి నుంచి ఒక అవగాహన అనేది అసలు ఈ సొసైటీకి అర్థమయ్యే విధంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఎందుకంటే లేకపోతే ఉట్టిగానే మనం పైనుంచి మాట్లాడితే ఏంటంటే ఇక్కడ 2 సెక్షన్స్ గా విభజిస్తారు. ఈ పొలిటికల్ పార్టీలు ఏవైనా సరే 2 సెక్షన్స్ గా విభజించి ఇటు ఉద్యోగులకు, ఇటు అవసరమైతే నిరుద్యోగులకో, రైతులకో మీకు ఇవ్వద్దు అంటారు అని చెప్పి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని టాపిక్ డైవర్ట్ అయితే తప్ప ఫలితం ఉండదు. కానీ కొన్ని సదస్సులు, కొన్ని సెమినార్లు మీరు అన్నట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇందులో, అంటే ఇటు మేధావులు కావచ్చు, అటు ఉద్యోగ సంఘాల జాక్ నుంచి ఏర్పాటు చేయండి. డెఫినెట్ గా నేను మోడరేట్ చేస్తా. ఉద్యోగుల జాక్ నుంచి మోడరేట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని తిడితే ఒక రోజు తిట్టుకోవచ్చు, బట్ అల్టిమేట్ గా సొల్యూషన్ ఇదే. 2028, 2029 మీకు ఇదే జరుగుతుంది. మీరే చూసారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా, మీరు ఉచితాలు అయితే ఇచ్చుకున్న మా సంబంధం లేదు, మా జీతభత్యాలు ఇవ్వంటే ఏది పని చేయమంటావో చెప్పు అని మీరు మేము బట్టి చెప్పిండ్రు. మీ రాజకీయ పార్టీలు అట్లే ఉంటాయి. రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమం చేసి ఆష్టకొచ్చింది. నేను ఒక మాట చెప్తా, పంపించినాం. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ మా నీళ్లు, నిధులు, నియామకాలని కొట్లాడినాం. నేను ఒక మాట చెప్తా, ఈ రాజకీయ పార్టీలు భయపడేది ఓటు బ్యాంకులకు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక 10% ఓటు ఉందంటే మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణకు మేము ఉంటామంటే మేము ఉంటామని బీఆర్ఎస్ నుంచి అన్ని పార్టీలు కూడా అంటున్నాయి. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ఓటు బ్యాంక్. ఒక 10-15% ఓటు బ్యాంకు ఇటువైపు ఉందంటే రాజకీయ పార్టీలు తప్పక అవుతుంది. సో మీ వైపు కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలంటే మీరు అందుకనే మాకింత బలం ఉంది. ఉద్యోగుల కుటుంబాలు ఓటు వేయని తీర్మానం చేయండి. ఉచితాలు ఇచ్చే వాళ్ళకి కనీసం దానిలో 10%, 20% ఇంప్లిమెంట్ చేసిన కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే. ఇప్పుడు ఉచితాలు తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఈ ఉచితాల వల్ల ఇబ్బంది అవుతుంది, రేపు వాళ్ళకి రోడ్లు పడాయి, రేపు ఏముండవు. తీసుకున్న వాళ్ళు ఏం ఆలోచించారులేండి. తీసుకున్న వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? చాలా మంది మాట్లాడుతూ తీసుకున్నా కూడా ఎందుకు ఇస్తారు ఉచితాలని వాళ్ళు కూడా అడుగుతారు. వాస్తవానికి అదేం లేదు. ఇప్పుడు 1000 ఎకరాల 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా రైతు బంధు తీసుకుంటున్నారు. అదొక ఎవరు పని చేస్తే వాళ్ళకే వేయాలి. దున్నేవాడికే, భూమి ఉన్నవాడికే, ఆ దున్నిన వాడికే మనం ఇస్తే బాగుంటది. రైతు బంధు కూడా దున్నిన రైతు బంధు స్కీమ్ పట్ల కొంత దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. ఇప్పుడు
వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే దానికి అర్థమే ఉంది సార్. రైతు బంధు పెరిగింది ప్రొడక్టివిటీ, బట్ నేనంటే రుణమాఫీలు 2 లక్షలు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి ఇవ్వండి సార్. సాగు చేసిన రైతుకి ఇవ్వండి, బాగుపడుతుంది. 100 ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకి ఇస్తే దానికి ఏం అర్థం ఉన్నది? దానికి రైతు బంధు కానీ అర్థం ఉన్నది? మా డబ్బులన్నీ వంచడం ఏంటి? జీపే పైసలు మాయి సార్, మేము అకౌంట్ లో పెట్టుకున్న పైసలను కూడా ఇయ్యలేని పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టు మా శ్రీపాలన చెప్పిండు, అలా ఈ కుప్పలకి పోతుంది, మాకు ఇచ్చినట్టే ఉంటది. ఇప్పుడు ఆ పోయినాక అక్కడ మాకు రావు. కొన్ని అయితే లోన్స్ పెడితే లోన్ క్లియర్ అవుతుంది, మనకు అమౌంట్ అవుతలేదు ఇంకా. అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. కనీసం మన ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, మీ ఛానల్ ద్వారా సార్ రివ్యూ చేయండి సార్, ఏది కరెక్టో ఏది తప్పో. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? గత ప్రభుత్వాలు 3 DAలు ఇవ్వకుండా 3000 కోట్లు పెండింగ్ ఉంటేనే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో. ఇలా చాలా మంది వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ తీసుకొని మరి ఓటేసి ప్రచారం చేసి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళా ఈ ధోరణి మారకపోతే రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా? ఆ ఉద్యోగులు కరెక్ట్ పని చేయకపోతే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఉద్యోగులు వేయాలి కదా. ఈ పథకాలను తీసుకొచ్చిన క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీసుకుపోవాలి. ఎక్కడో కొందరు 1% కూడా కాదు, వాళ్ళు చేయగానే మొత్తం ఉద్యోగులు లంచగొండలకు చిత్రీకరిస్తారు. మీరు ఒకవేళ లంచగొండలు అయితే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని మేము ఏమంటలేము. కానీ మీరు ఐడెంటిఫై చేయాలి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ, ట్రాన్స్పోర్టు, ఎక్సైజు, కమర్షియల్ ట్యాక్సెస్, ఇరిగేషన్, ఇట్లా ఐడెంటిఫై చేయకపోతే అక్కడ కూడా సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. అది నేను చాలాసార్లు చెప్పాను. మేము కూడా మా ఉద్యోగులు చెప్తున్నాం, మీరు లంచాలకు తీసుకోకండి, ప్రజలకు సేవ చేయండి. మీ ఒక్కరు 0.1% వల్ల అందరు ఉద్యోగులకి అలా ఇబ్బందికరంగా అవుతుంది. చాలా మంది ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి కనీసం నిజంగా మా ముజీబాయ్ చెప్పినట్టు మా యూనియన్ ఆఫీస్కి వస్తున్నారు, కార్డు పట్టుకుని వస్తున్నారు. అన్న నేను దండం పెడతాను, మాకు కార్డు ఇచ్చేసి ఇక జీపే పైసలు 20 లక్షలు పెట్టుకున్నా, నా బిడ్డ పెళ్లి అవుతుంది, ఇక ఇప్పి అని చెప్తుంటే ఆ కార్డుతో సహా మేము కూడా ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి చెప్తున్నాం. అది పెళ్లికి జగదీష్ భాయ్, పెళ్లికి కార్డు పెట్టి అలా జీపీఎఫ్ లోన్ తీసుకుంటున్నారు. ఆ డబ్బులు రేపు పెళ్లి అయిన తర్వాత మనవాడు పెట్టి 21 కూడా అందుతలేవు. అవి వాస్తవంగా చాలా ఎగ్జాంపుల్ చూసిన నేను. వాస్తవం అది. ఇంకైతే సంవత్సరం అయితే 20 వస్తుంది. ఒక కాలర్ ఉన్నారు.